నమో భగవతే వాసుదేవాయ నమః. హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మన హైందవులు ఎంతగానో భక్తితో కొలిచే నరసింహస్వామి అవతారానికి సంబంధించిన మహా అవతార్ నరసింహ అనే మూవీని చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఈ మూవీ స్టార్ట్ అవడమే హిరణ్యకశిపుడి యొక్క పాత్రకి సంబంధించి జననం ఎలా జరిగింది అండ్ ఆ క్యారెక్టర్ విష్ణువుని తన శత్రువుగా భావించడానికి ఎలాంటి కారణాలు తనని ప్రేరేపించాయి అనే విషయాన్ని చాలా క్లుప్తంగా ఎక్సలెంట్ గా చూపించారండి. ఇదే పోర్షన్ లో మహావిష్ణువుకి సంబంధించిన దశావతారాల్లో ఒక అవతారమైన వరాహ అవతారానికి సంబంధించి ఆరంభం ఎలా జరిగింది అనే సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. అది మాత్రం మైండ్ బ్లోయింగ్ అండి. ఇంకా హిరణ్యకశిపుడి యొక్క పాత్రకి సంబంధించిన అహంకారాన్ని, గర్వాన్ని, క్రూరత్వాన్ని అంతటిని కూడా పీక్‌లో చూపించి అప్పుడు పరిచయం చేస్తారండి భక్త ప్రహ్లాదుడిని. భక్త ప్రహ్లాదుడి యొక్క పాత్ర పరిచయం అయినప్పటి నుంచి సినిమా ఆఖరి క్షణం వరకు కూడా ఆ పాత్ర ఎప్పుడు ఫ్రేమ్‌లో కనిపించినా మనకి తెలియకుండానే మనలో ఒక తన్మయత్వం పుట్టుకొస్తదండి. ఆ పాత్రకి యానిమేషన్ వెర్షన్‌లో ఇచ్చిన రూపమే ఎంతో అద్భుతంగా ఉంది. ఆన్ స్క్రీన్ ఆ క్యారెక్టర్‌ని చూస్తున్నంత సేపు కూడా తెలియని ఒక ఆరా ఉంటుందండి. అది ఎంత ప్రశాంతంగా ఉంది అంటే, మనలో కూడా తెలియకుండానే ఒక భక్తి భావం పుట్టుకొచ్చేస్తది. అంత అద్భుతంగా చూపించారు. ప్రహ్లాదుడి పాత్ర పరిచయం అయిన తర్వాత, ఆ క్యారెక్టర్‌కి విష్ణు పైన భక్తి ఎలా కలిగింది, అండ్ ఆ భక్తి వల్ల తన తండ్రిలోని ఆక్రోశానికి తను ఎలా బలయ్యాడు అనే దానికి సంబంధించి నెక్స్ట్ సినిమా అంతా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో ప్రహ్లాదుడి పాత్ర పరిచయం అయిన తర్వాత ఒక్క 5-10 మినిట్స్ సినిమా చాలా అనిపిస్తది. అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు కొంచెం లైట్‌గా బోర్ కొట్టిస్తది. కానీ ఇంటర్వెల్ దగ్గర నుంచి సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయిపోయినంత వరకు కూడా ఒక్క క్షణం అంటే ఒక్క క్షణం కూడా మనం స్క్రీన్ నుంచి కన్ను పక్కకు తిప్పమండి. అంత అద్భుతంగా చూపించారు. అంత గ్రిప్పింగ్‌గా ఉంటది స్క్రీన్ ప్లే. సెకండ్ హాఫ్‌లో అసలు భక్తి పోర్షన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, దేవుడికి, భక్తుడికి మధ్య ఉండే సన్నివేశాలు కానీ ఎంత అద్భుతంగా ఉంటాయంటే అసల కళ్ళలో నీళ్లు తిరుగుతాయి కొన్ని సీన్స్‌లో అయితే. ఇవన్నీ మనం ఫీల్ అయినప్పటికీ మనం ఈ సినిమాకి దేనికోసమైతే ఎళ్ళామో అది లాస్ట్ అరగంటలో మొదలవుతుందండి. అది మొదలైనప్పటి నుంచి సినిమా అయిపోయినంత వరకు కూడా అరాచకం అంతే. ఎస్పెషల్లీ ఆ పోర్షన్స్‌లో నరసింహస్వామి అవతారానికి సంబంధించిన దర్శనాన్ని చూడ్డానికి అసలు 2 కళ్ళు సరిపోలేదండి. అసల ఏమన్నా చూపించారా అండి? అసలు ఆ పోర్షన్ అంతా కూడా మామూలుగా ఉండదు. కుదిపేస్తా ఉంటది మనల్ని. అంతలాగా ఇన్వాల్వ్ అయిపోతాం సీన్‌లో. సెకండ్ హాఫ్ మొత్తంలో థియేటర్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి పోర్షన్స్‌లో చప్పట్లు కొట్టారు. ఎమోషన్స్‌ని ఆస్వాదించారు. ఎలివేషన్ సీన్స్‌లో అయితే మామూలు రచ్చ చేయలేదసల. సినిమాని ప్రొడ్యూసర్స్ యానిమేటెడ్ మూవీగానే మన ముందుకు ప్రెజెంట్ చేసినప్పటికీ, సినిమా మొదలైన కొన్ని నిమిషాల్లోనే మనం మర్చిపోతాం ఒక యానిమేటెడ్ మూవీకొచ్చామని. అంతలా ఇన్వాల్వ్ అయిపోతాం సినిమాలో మనం. సినిమా అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్‌కి సంబంధించి చిన్న క్లిఫ్ హ్యాంగర్ వదిలారు. అది కూడా మంచి ఇంట్రెస్ట్‌ని బిల్డ్ చేసింది. దాంతో పాటు ఈ కథ నిజంగా జరిగిందనే దానికి సంబంధించి కొన్ని రియల్ లైఫ్ ఫుటేజెస్‌ని మనకు చూపిస్తారా అండి. అవి నిజంగా చూస్తున్నంత సేపు కూడా తెలియని ఒక భావోద్వేగం కలిగింది. సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాణం పెట్టి పనిచేశారండి. సినిమాకి మ్యూజిక్ అందించిన 'శ్యామ్ సిఎస్' గారికి కానీ, ఆ టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి కానీ హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎక్సలెంట్ అంతే. మీ వర్క్ మైండ్ బ్లోయింగ్. ఈ సినిమాని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వెళ్లి చూడండి. పెళ్లైన వాళ్ళైతే చిన్న పిల్లల్ని తీసుకొనెళ్లి చూడండి. బ్యాచిలర్స్ అయితే మీ తల్లిదండ్రులను పట్టుకొని వెళ్లి చూడండి. ప్రతి ఒక్కళ్ళు వెళ్లి చూడండి. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని. అదండి 'మహా అవతార్ నరసింహ' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.